హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. ట్యూస్‌డే రోజు, వెడ్నెస్‌డే రోజు ఈ 2 రోజులు ఇంట్లో కరెంట్ అయితే సరిగ్గా లేదు. మంగళవారం రోజు మధ్యాహ్నం 2:30కి అట్లా కరెంట్ పోయింది. నైట్ 10:30, 10:40కి వచ్చింది. మళ్ళా తర్వాత సేపు కొంచెం 1 అవర్ అట్లుంది. మళ్ళీ నైట్ అంతా కరెంట్ లేదు. ఇంకా నిన్న వెడ్నెస్‌డే రోజు కూడా అప్పుడప్పుడు కరెంట్ పోతూ వస్తుంది. అందుకే నిన్న వ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు. మళ్ళీ ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసి పెట్టడానికి కూడా నెట్ లేదు అని చెప్పేసి వాయిస్ అయితే చెప్పలేదు. ఇంకా నేను ట్యూస్‌డే రోజు ఏమనుకున్నానంటే విషమకి, కన్నయ్యకి, మా సార్‌కి చపాతీ చేసి గోకరకాయ కూర వండి బాక్స్ పెడదామని అనుకున్నాను. అయితే మండే రోజు నైటే చపాతీలు అయితే చేసి పెట్టాను. ఇంకా ట్యూస్‌డే రోజు మార్నింగ్ లేవగానే గోకరకాయ కర్రీ అయితే వండిన. నేను ఏమనుకున్నానంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ అయితే రికార్డ్ చేద్దామని అనుకున్నాను. అట్లనే ఇంకా నేను వ్లాగ్ అయితే వీళ్ళిద్దరికీ బాక్సులు పెట్టిన తర్వాత చూపించి మళ్ళీ వ్లాగ్ అయితే నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు గోకరకాయ కర్రీ వండిన తర్వాతనేమో చపాతీలు బాక్స్లో పెట్టేసిన కదా, ఇది మధ్యాహ్నం లంచ్లోకి అవుతుంది. మళ్ళీ నైట్ వేరే కర్రీ వండుదామని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వంట ఏం చేయలేదు, అంటే రైస్ ఒక్కటే వండిన. ఇక బాక్సులు పెట్టగానే విషమకు అన్నయ్య అయితే స్కూల్కి పోతారు కదా, వాళ్ళని అయితే స్కూల్కి పంపించిన. అయితే నేను ఏమనుకున్నాను అంటే ట్యూస్‌డే రోజు ఇంట్లో చాలా పనులే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. ఊరెళ్ళే టైం అయితే దగ్గరకు వచ్చింది కదా, ఇంట్లో ఉన్న బట్టలన్నీ సదురుకొని ఏమేమి తీసుకెళ్ళాలి అని అవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ కిచెన్లో కొన్ని సామాన్లు సదురుకొని కొంచెం స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉంది, ఇదంతా చేసుకుందామని అనుకున్నాను. ఇక పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ అయితే గిన్నెలు తోమేస్తున్నాను. గిన్నెలు తోమేస్తే ఇంకా ఇంట్లో పని అయితే అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మా సారు పిల్లలు వచ్చిన తర్వాత అన్నం తిని వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇక గిన్నెలు తోమంగానే కరెంట్ అయితే పోయింది. నేనేం చేశానంటే పొద్దున్న పిల్లలకి స్నానం చేయించగానే వాషింగ్ మిషన్‌లో వాటర్ పెట్టి బట్టలు అయితే నానబెట్టిన. నేను కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బట్టలు ఉతుకొచ్చాను. కరెంట్ పోవంగానే ఇంకా బట్టలు ఉతకరాదు కదా, గిన్నెలు తోమేసి ఇల్లు తుడిచేసి బ్యాక్ సైడ్ కూడా ఊకేసి అన్నం కూడా నేను ఏంది నాన్న నీ బాధ ఏందో చెప్పు నాకు. హనుమాన్ బర్త్డే కదా, ఆ? హనుమాన్ బర్త్డే కదా, ఆ. అందుకే కేక్ చేయి. హనుమాన్ క్రీమ్ కేక్ తినడు. ఆ? హనుమాన్ క్రీమ్ కేక్ తినడు. క్రీమ్ కేక్ తినడు? మరి ఏ కేక్ తింటాడు? క్రీమ్ లేని కేక్ తింటాడు. క్రీమ్ లేని నచ్చుతుందా? స్వీట్ ఉంటుందా మరి హనుమాన్కి? అప్పలు కూడా తింటాడు. అప్పాలు తింటాడా? మరి అప్పాలు చేయనా కేక్ చేయనా? రెండా? మరి ఇవాళ కాదు కదా రెండు. హనుమాన్ బర్త్డే అని వాళ్ళు చెప్పిర్రు. నీకు గుర్తొచ్చిందా? హనుమాన్ అంటే ఎవరు? జేజేనా? ఏడా? వాళ్ళమ్మ చేస్తుందిలే కేక్, నేను ఎందుకు చేస్తా? హనుమాన్ బర్త్డేకి వాళ్ళమ్మ చేస్తుంది. మరి హనుమాన్ బర్త్డేకి కేక్ చేస్తే మరి హనుమాన్ మన ఇంటికి వచ్చి కట్ చేస్తాడా? చెప్పు, మనం ఏం చేయాలి మరి? కేక్ ఎట్లా పంపించాలి హనుమాన్కి? వచ్చినాక పప్పని అడుగు, పప్ప చేసుకుందామంటే చేస్తా. ఓకే? ఏది కుట్టు? చినిగిపోయిందా? కుడతలే. ఇంట్లో పని చేసుకున్న తర్వాత కొద్దిసేపు కరెంట్ అయితే వచ్చింది. రాగానే ఇంకా నేను కన్నయ్య అయితే కేక్ చేయమని అడుగుతుండో, అమ్మ కరెంట్ వచ్చింది కదా, ఈరోజు హనుమాన్ బర్త్డే, నువ్వు కేక్ చేయని అయితే అంటున్నాడు. ఇంకా నేనైతే ఏం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మేము సాటర్డే రోజు ఇంటికైతే వెళ్తున్నాం కదా, ఆ రోజు మళ్ళీ ట్రైన్లో తినడానికి టీ టైం కేక్ అయితే చేస్తాను. మళ్ళీ ఇంకా 2 సార్లు ఎందుకు అన్నట్టుగా చేయలేదు. ఇక ఈడనేమో బట్టలు అయితే మడత పెడుతున్నాను, ఎందుకంటే కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ ఆగమాగం అయితే మీ అందరికీ తెలుసు కదా,
మాకున్న బెడ్‌రూమ్‌లో ఉన్న కబోర్డ్ చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో బట్టలేంటి అంటే నాకొక్కటే సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ విడ్త్ గూడా ఎక్కువుండదు. ఎట్లా అంటే ఇప్పుడు మనం మడతపెట్టిన బట్టలుంటది గదా! ఒక షార్ట్, ఒక టీ షర్టు ఇట్లా 2 వరుసల లెక్క పెడతానికే మనకొస్తది. ఇంకెక్కువ వరుసలు పెట్టడానికైతే రావు. అలా నేనేం చేస్తానంటే వెనక్కికి బ్యాక్ సైడ్ 2 వరుసలు, ముందు ఫ్రంట్ సైడ్ 2 వరుసలయితే పెడతాను. ఆ ఫ్రంట్ సైడ్ ఏమో నా పాయింట్లు, టీ షర్ట్‌లు పెడతాను. బ్యాక్ సైడ్ ఏమో టాప్స్, లెగ్గిన్స్ పెడతాను కదా! ఇంక కొన్ని కొన్ని సార్ల తీస్తుంటే ఒక్కొక్కటి కింద పడ్డం, లేదా మళ్ళా కొన్ని పైన రోజు వాడుతున్నయి మడతలు పోవడం అట్లా జరుగుతూ ఉంటాయి. దీనికి తోడుగా ఏంటంటే విషమ్మకి అన్నయ్య గూడా కొన్ని కొన్ని సార్ల ఈవినింగు వాళ్ళే బట్టలేసుకుంటారనుకో, విషమ్మ అన్ని బట్టలు తీసి నా దాంట్లో నెట్టేస్తూ ఉంటది. ఇంక అందుకే ఊకే ఈ బట్టలన్నీ చిల్లం-కల్లం అవుతూ ఉంటాయి. మళ్ళా నేను ఇంటికెళ్ళాలి అంటే లగేజ్ ప్యాక్ చేయాలి అంటే బట్టలన్నీ నీట్‌గా ఉన్నప్పుడే మనకి ఏ డ్రెస్ తీసుకుపోవాలి, ఏ డ్రెస్ తీసుకుపోవద్దు, ఏమన్నా మర్చిపోతున్నామా అని జెప్పేసి గుర్తుకొస్తది గదా! అందుకే నేనేం చేస్తున్నా అంటే కబోర్డ్‌లో ఉన్న బట్టలన్నీ మడత పెడితే నాకు గూడా ఒక ఐడియా వస్తది. ఇంటికి ఏం తీసుకుపోవాలి, ఏం తీసుకుపోవద్దు అన్నట్టుగా. ఫస్ట్ అయితే ఇంక నేను ఇక్కడ నా బట్టలే మడత పెడుతున్నాను. ఇంగో విషమ్మవి, కన్నయ్యవి ఇలా ఎన్ని టీ షర్ట్‌లున్నాయో, ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయో అయితే ఇంకా నేనేం చెప్పానంటే విషమ్మకనే మీ బట్టలు తీసినప్పుడు మీవి మీ సెల్ఫ్‌లోనే ఏసుకోవాలి. నా సెల్ఫ్‌లో ఏస్తే నా బట్టలు గూడా ఖరాబ్ అయితున్నాయి అని చెప్పేసి అన్నాను. అంటే మడతలు పోతున్నాయి. పిల్లలు గదా! ఊకే వాళ్ళ బట్టలు ఊకే తీస్తారు, పెడతారు. సరే అనుకోవచ్చు. వాళ్ళయి మడతలు పోయినా గూడా మనం మడత పెట్టొచ్చు. ఊకే నాయి పోయినాయనుకో, ఊకే మడత పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటాయి. ఇంకా నా బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత సెల్ఫ్‌లో అయితే సర్దేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈ యెల్లో కలర్ ఫ్రాక్ అయితే నేనే యూట్యూబ్‌లో చూసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. కటింగ్ గూడా నేనే చేసుకున్నాను. 2 సార్లు ఏసుకున్నాను. మళ్ళీ ఏసుకోలేదు. ఆ ఫ్రాక్ ఒక్కసారి ఎప్పుడన్నా టైం దొరికితే వేసుకోవాలి. నేనేమనుకుంటున్నానంటే ఇంటికి పోయి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా యూట్యూబ్‌లో చూసి స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. మరి ఎట్లయితదో ఏమో! కేక్స్ అయితే నేర్చుకున్నాను అయిపోయింది. కేక్ ఆర్డర్స్ తీసుకోవద్దు అని చెప్పేసి స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది గదా! ఇక నాకు కొంచెం ఆ మెసేజ్ విన్నాక బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఏం బిజినెస్ చేయలేదు. అలా అని చెప్పేసి మనకు వేలల్లో బిజినెస్ నడుస్తలేదు. ఇంట్లో ఖాళీగా ఉండి ఏ పని చేయాలో అర్థం కాక పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, ఇంట్లో ఏదో ఒక చిన్న పని చేసుకొని ఒక వారానికి ఒక ఆర్డర్ తీసుకొని చేసుకున్నా కూడా అది మనకొక హ్యాపీనెస్ ఉంటుంది. అది ఆ స్కూల్ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంక మెసేజ్ అయితే పెట్టిండ్రు. ఇక నేను గూడా సర్లే అని చెప్పేసి ఊరుకున్నానింకా. మనం ఏంటంటే వాళ్ళనేం అనడానికి ఉండదు. కొన్నిసార్లు క్వెషన్ అనిపిస్తది. ఏంటి అంటే, అరే! అలా జాబ్ చేసే పర్సన్స్‌కి ఉండాలి గానీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడితే ఇంట్లో ఉండే వైఫ్స్‌కి ఎందుకు అని చెప్పేసి అనిపిస్తది. ఇంకా అయినా గూడా మనం ఏం చేయలేము. ఇక్కడ బట్టలయితే సదిరేస్తున్నాను గదా! ఈసారి నేను చాలా టాప్స్ అయితే తీసేసాను. మొన్న మా సార్ ఇంటికి పోయినప్పుడు గూడా కొన్ని టాప్స్ పంపించాను గదా! ఇప్పుడు గూడా ఆలోచిస్తున్నాను. చాలా బట్టలేంటంటే కొంచెం మంచిగానే ఉన్నాయి. అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఎక్కువ రోజులు యూజ్ చేసినట్టుగా, ఇంకా మళ్ళీ యూజ్ చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇలా అవుతుంది. చాలా టాప్స్‌కి ఏంటి అంటే లెగ్గిన్స్ ఉన్నాయి. నాకెందుకో ఈ మధ్యన లెగ్గిన్స్ ఏసుకోవడం అస్సలు నచ్చుతలేదు. ఇట్లా ప్లాజో పాయింట్లుంటే బావుండు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇంకా నేనేమేమి తీసుకుంటానో, ఏమేమి ఏసుకుంటానో ఆ టాప్స్ మాత్రమే ఉంచుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే పాయింట్లు, టాప్స్ అయితే పెట్టినా. ఇక్కడనేమో టీ షర్ట్స్, పాయింట్స్ అయితే పెడతాను. అవి నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను కాబట్టి, ముందు ఉన్నాయనుకో మళ్ళా నాకు ఈజీగా దొరుకుతాయి అని చెప్పేసి ముందుగానే పెట్టేస్తాను. ఆ తర్వాత చున్నీలు గూడా ఫోల్డ్ చేసుకున్నాను. చూపిస్తాను ఏమేం బట్టలు తీసేస్తున్నానో, ఏమేం బట్టలు ఉంచుతున్నానో. ఇది గూడా నేను తీసేస్తున్నాను. తీసేయడం అంటే పడేయడం కాదు. మా అక్క కూతురుంది. నేను తనకైతే ఇస్తాను. బాగా మస్తు యూజ్ చేసిన ఆ టాప్‌ని. ఈ టాప్ గూడా తనకిస్తాను. నా టాప్స్ ఏంటి అంటే ఏవి గూడా ఖరాబ్ కావు. అలా అని చెప్పేసి కలర్ గూడా పోదు. ఇందాక ఫస్ట్ చూయించిన దానికే అప్పుడు మనం కిచెన్‌లో పెయింట్ ఏస్తుంటే కొంచెం కలర్ అయితే అంటింది అంతే. తర్వాత ఈ టాప్ కూడా ఇదేంటి అంటే చాలా లెంత్‌గా ఉంది. కొంచెము క్లాత్ అనేది బరుసుగా ఉంది. అందుకే నాకు ఈ టాప్ గూడా వద్దు అని చెప్పేసి నేను అక్క కూతురు కోసం ఈ టాప్ గూడా పక్కకు తీస్తున్నాను. మొన్న మా సార్‌దెమ్మటి పంపించిన గదా! అవి గూడా ఉన్నాయి. ఇంకా లాస్ట్‌కి ఏంటి అంటే ఈ బ్లాక్ టాప్ ఉంది గదా! ఇది నేను ఉంచుకోవాలా? వద్దు అన్నట్టుగా ఆలోచించాను. నాకెందుకో ఈ టాప్ గూడా అసలు రోజు యూజ్ చేయాలనిపిస్తలేదు. అందుకే దాన్ని గూడా అక్క కూతురికిద్దామని చెప్పేసి ఈ రెండిటినైతే ఫోల్డ్ చేస్తున్నాను. మొత్తం ఎన్ని 4 5 అయినట్టున్నాయి. నేను చూపిస్తాను నీకు. మొత్తం 5 అయినాయి. 5 టాప్స్ అయితే అయినాయి. మళ్ళీ ఇంటికాడ ఒక 7, 8 టాప్సే ఉన్నట్టున్నాయి. అన్నీ కలిపి నేను అక్క కూతురికైతే ఇస్తాను. అందుకే కౌంట్ చేసుకుంటున్నాను.
ఎందుకంటే తను యూజ్ చేస్తది నా టాప్స్ అయితే. తనకి ఒక్కదానికే వస్తాయన్నమాట చిన్నామెకి. ఆమెది నాది సేమ్ సైజు. నాది ఎస్, తనది కూడా ఎస్సే. ఇగ ఆ బట్టలైతే తనకిద్దామని పక్కన పెట్టి, అలాగే నేను ఇంటికెళ్ళడానికి గూడా ఒక 3 డ్రెస్సులే తీసుకున్నాను. ఒకటి మొన్న ఆరెంజ్ కలర్ మా యానివర్సరీ అప్పుడు ఏసుకున్నానుగా అది. ఇంకొకటి గూడా ఫ్లిప్‌కార్ట్ డ్రెస్ రివ్యూ చేసినాగా అది. ఇంకొకటి 3 టాప్స్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాతనేమో ఇంకా షార్ట్ టాప్స్ 2 పెట్టుకున్నాను. ఒకటేమో అప్పుడప్పుడు మళ్ళా రిటర్న్ జర్నీకి ఏసుకోరావడానికి, ఇంకోటేమో వెళ్ళేటప్పుడు ఏసుకోవడానికి. మొత్తం ఈ 5 తీసుకుంటున్నాను నేను. అంటే ఇంకా 4 ప్యాక్ చేసి పెడతాను అంతే. ఇగ మా విషమ్మకి, కన్నయ్యకు బట్టలు గూడా పక్కన పెడదాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ నా బట్టలన్నీ మడత పెట్టుకునేసరికి మస్తు టైం అయింది. అప్పటికి టైము 3:30 అవుతుంది. ఇంకా నేను అలసిపోయినట్టుగా అనిపించింది. అందుకే ఇంకా 3:30 అవుతున్నా గూడా ఒక మంచి చాయ్‌తోనే రిలాక్స్ అవుదాము అని చెప్పేసి కిచెన్‌లోకొచ్చి చాయ్ అయితే పెడుతున్నాను. అయితే ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది. ఈ టైంలో నేను చాయ్ పెట్టినాననుకో మా సారొచ్చి మళ్ళా తిట్టి ఏమన్నా అంటాడా అని చెప్పేసి నేనేం చేస్తున్నాను, గ్యాస్ పైనే చాయ్ అయితే పెడుతున్నాను. నిజంగా నేను చాయ్ తాగిన ప్రతిసారి మా సార్ చెప్తాడు, "చాయ్ తాగకు, చాయ్ తాగకు" అని చెప్పేసి నేనేమో 2 రోజులు తాగుకుంటుంటా. మళ్ళీ యథావిధిగా తాగడం అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే చాయ్ పెడుతున్నాను కదా! మా సారు పడుకొనున్నాడు. అయితే "చాయ్ వాసన వస్తుందేంది" అనంటే, "గీ 3:30కి ఎవరైనా చాయ్ తాగుతారా? నువ్వు లేనిపోనప్పుడు బాగా అంటావు నన్ను" అని చెప్పేసి నేను మా సార్‌ని అన్నాను. అందుకే నాకు నవ్వొచ్చింది. మా సారు అవునా అని చెప్పేసి తను పడుకున్నాడు. నిద్రలో ఉండి గూడా మా సార్ నన్ను చాయ్ తాగుతుంటే ఆపాలని ప్రయత్నం చేస్తుండు. అయినా గూడా నేను తప్పించుకొని కాదు అని చెప్పినా అని చెప్పి నాకైతే నవ్వొచ్చింది. ఇక చాయ్ అయితే అయిపోయింది గదా! తర్వాత వేడి వేడిగా రస్క్ అయితే తిన్నాను. తిన్న తర్వాత నాకనిపించింది ఎట్లాగో కబోర్డ్‌లో బట్టలయితే మడత పెడుతున్నాను గదా! మళ్ళా మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి. ఇవి మళ్ళీ ఈవినింగ్ తీసి మడత పెట్టడం కన్నా ఇప్పుడే ఈ బట్టలు తీసి మడత పెట్టుకొని దాంట్లో ఉన్న నా టాప్స్ గానీ, లేకపోతే విషమవి, కనేవి వేరు వేరు పెట్టి సదిరేస్తే అయిపోతదని బయటికొచ్చి బట్టలయితే తీస్తున్నాను. మళ్ళా తర్వాత వెళ్ళి బట్టలయితే సదిరేస్తున్నాను. నేను బట్టలు సదిరేటప్పుడు 4 అయింది అప్పటికే. ఆ 4:30 4:20 అనుకుంటా. 4:20కి కరెంట్ అయితే పోయింది. మళ్ళీ 4:20కి పోయిన కరెంటు నైట్ 10:30 తర్వాత వచ్చింది. అప్పటి వరకు పిల్లలైతే కొంచెం ఉబ్బరిస్తుందని చెప్పేసి ఇరిటేట్ అయిండ్రు. కానీ నేనైతే వంట చేసినా. నేనేమనుకున్నానంటే మార్నింగు గోకరకాయ కర్రీ వండినా కదా! ఆ కర్రీ అయితే అయిపోయింది. నైట్ మా సార్‌ని చికెన్ తెమ్మని చెప్పిన. 6 అవుతుంది కరెంట్ ఏం రాలేదు. ఇంకా వర్షం కూడా బాగా పడ్డదనమాట. 6 అవుతుంది కదా! కరెంట్ వచ్చే టైం అయింది. "నువ్వు చికెన్ తీసుకురా పో, నేను చికెన్ పులావ్ చేస్తా" అని చెప్పిన. మా సార్ అయితే సరే అని చెప్పేసి బయటికెళ్ళి చికెన్ తీసుకొనొచ్చిండు. చికెన్ తీసుకొనొచ్చిన తర్వాత టైం 8 అయితుంది. అయినా కరెంటే రాలేదు. ఇక నేనేం చేశానంటే ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ఈ ఫోన్ ఉంది కదా! పెద్దగా వస్తది దీని టార్చ్ లైట్. అది పెట్టుకొని ఇంకా కుకింగ్ అయితే చేసి పిల్లలకైతే నైట్ 8:30కి అన్నం అయితే తినిపించాను. అయినా కూడా కరెంట్ ఏం రాలేదు. అన్నం తిని ఇంకా సెల్ లైట్ పెట్టుకొని గిన్నెలు కూడా తోమేశాను. ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ సదురుతున్నాను కదా! ఈ టైంలో బాగా అంటే బాగా వర్షం పడి ఒకటేసారి పెద్ద సౌండ్ వచ్చి కరెంట్ అయితే పోయింది. చూస్తున్నారు గదా! సడెన్‌గా కరెంట్ పోతే ఎంత చీకటయిందో. కరెంట్ పోతే ఈ క్వార్టర్‌లో అసలేం కనిపించదు. ఇగ మస్తు పెద్ద పెద్ద చినుకులయితే పడుతున్నాయి. ఈ రకమైన వర్షం నేనెప్పుడు చూడలేదు. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, పెద్ద వర్షము, ఇంకా ఈ వర్షానికి ప్లాంట్ దగ్గర పెద్ద పెద్ద సౌండ్‌లయితే వస్తున్నాయి. అందుకే కరెంట్ అయితే పోయింది. ఇగ ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గుడ్ నైట్.